దేవుడు మీ ప్రార్థన అంగీకరించి గొప్ప కార్యాలు చేస్తారని మీకు తెలుసా? భయపడకుము, నీవు చెప్పినదంతా నీకు చేసేదను అని బోయాజు గారు రూతు గారితో చెప్తారు. ఇక్కడ బోయాజు క్రీస్తు ప్రభువారికి సాదృశ్యం, రూతు గారు సంఘానికి, మనకి సాదృశ్యం. ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి నీతిగా న్యాయంగా ఉంటూ దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేస్తారో వారు అడిగినదంతా దేవుడు వారికి అనుగ్రహిస్తారు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారు? మొదటిగా మనలను విస్తరింపచేస్తారు. చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో దీవించి విస్తరింపచేస్తారు. యాకోబుని, లాబాను ఎంత మోసం చేసినా దేవుడు మాత్రం యాకోబుని ఆశీర్వదించారు. ఇశ్రాయేలు ప్రజలు విస్తరించకూడదని ఫరో ఎంత కష్టపెట్టినా దేవుడు మాత్రం వారిని విస్తరింపచేశారు. మీ జీవితంలో కూడా ఎంతమంది మీ అభివృద్ధిని ఆపేయాలని చూసినా మీ ప్రార్థన అంగీకరించిన దేవుడు మిమ్మలను విస్తరింపచేస్తారు. రెండవదిగా దేవుడు బాగు చేస్తారు. హిజ్కియా కన్నీటి ప్రార్థన అంగీకరించిన దేవుడు మరణకరమైన రోగం నుంచి హిజ్కియాని బాగు చేసి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారు. దేవుడు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బాగు చేస్తారు. మన విశ్వాసాన్ని దేవుడు బాగు చేస్తారు. భక్తిహీనతను దేవుడు బాగు చేస్తారు. భయము, ఆందోళన, నిరాశ తీసివేసి ధైర్యముతో, నిరీక్షణతో మనలను నింపుతారు. మూడవదిగా దేవుడు గొప్ప చేస్తారు. పడిపోయిన చోటే, అవమానం పొందిన చోటే దేవుడు తిరిగి నిలబెడతారు, హెచ్చిస్తారు. మిమ్మల్ని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారు. యోసేపు ఏ ఐగుప్తు దేశంలో అయితే కష్టపడ్డాడో, శ్రమ అనుభవించారో, అదే ఐగుప్తు దేశానికి ప్రధాన అధికారిగా దేవుడు మార్చారు. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తారు. దేవుడు మన పక్షమున మాట్లాడతారు. మన పక్షమున దేవుడు ఇన్ని కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనము పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నామా? మనం ప్రార్థన చేయగలిగితే మనం అడిగినదంతా దేవుడు మనకి చేస్తారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, జయం గల దేవా, ప్రభువా యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీ కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. ప్రభువా భయపడకుము, నువ్వు చెప్పినదంతయు నీకు చేస్తాను అని సెలవిచ్చారు కదా ప్రభువా. ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మిమ్మల్ని విస్తరింప చేస్తానని వాగ్దానం చేసిన దేవా ప్రభువా, ప్రియులు చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో వారిని విస్తరింప చేయండి అయ్యా ప్రభువా, వారిని అభివృద్ధి పరచండి అయ్యా ప్రభువా. ఆ రోజు ప్రభువా యాకోబుని అత్యధికంగా విస్తరింప చేసిన రీతిగా ప్రభువా, యోబు గారిని ఆశీర్వదించిన రీతిగా ప్రభువా, ఈరోజు ప్రేయర్లు ఏకీవిస్తున్న వారిని కూడా ఆశీర్వదించండి అయ్యా ప్రభువా. వారికి సమృద్ధి దయచేయండి అయ్యా, ప్రతి కొరత తీర్చండి అయ్యా ప్రభువా. వారి అభివృద్ధిని అడ్డుకునే ఏ విధ ఆయుధము వదిలకుండా సహాయం చేయండి అయ్యా. ప్రతి అడ్డుగోడ పగలగొట్టండి అయ్యా, మార్గాలు సరళం చేయండి అయ్యా, నూతన ద్వారాలు తెరవండి అయ్యా ప్రభువా. సంతోషంతో, సమాధానంతో వారిని, వారి కుటుంబాన్ని నింపండి అయ్యా ప్రభువా. మిమ్మును బాగు చేస్తాను అని వాగ్దానం చేశారు కదా ప్రభువా. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా మీరే బాగు చేయండి అయ్యా ప్రభువా. వారి అవిశ్వాసాన్ని, భక్తిహీనతను, ప్రేమహీనతను, కృతజ్ఞత లేని మనసును బాగు చేయండి అయ్యా ప్రభువా. వాక్యం చదవడంలో, ప్రార్థన చేయడంలో, మీ సేవ చేయడంలో, మందిరానికి రావడంలో వారిని బలపెట్టండి అయ్యా ప్రభువా. మానసికంగా బాగు చేయండి అయ్యా. భయము నుంచి, దిగులు నుంచి, నిరాశల నుంచి వారిని విడిపించండి అయ్యా. ధైర్యంతో, నిరీక్షణతో, సంతోషంతో వారిని నింపండి అయ్యా ప్రభువా. మీ ఆత్మను వారి మీద కుమ్మరించండి అయ్యా ప్రభువా. శారీరకంగా వారిని స్వస్థపరచండి అయ్యా. ప్రతి విధమైన అనారోగ్యం నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా. మీ బలాన్ని వారికి ధరింపచేయండి అయ్యా ప్రభువా. వారిని గణపరుస్తాను అని వాగ్దానం చేసిన దేవా ప్రభువా. వారు ఎక్కడైతే అవమానం పొందారో, ఎక్కడైతే పడిపోయారో, ఎక్కడైతే తృణీకరించబడ్డారో అక్కడే వారిని గణపరచండి అయ్యా. ఆ రోజు యోసేపు గారిని గణపరిచిన రీతిగా ప్రభువా, ఈరోజు ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని కూడా గణపరచండి అయ్యా ప్రభువా. వారి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తానని వాగ్దానం చేశారు కదా ప్రభువా. మీరే గొప్ప కార్యాలు వారి పట్ల చేయండి అయ్యా. వారి పక్షాన యుద్ధం చేయండి అయ్యా. వారి పక్షాన మాట్లాడండి అయ్యా. వారి కార్యాలు సఫలం చేయండి అయ్యా ప్రభువా. వారి చుట్టూ మీరే అగ్ని ప్రాకారంగా ఉండి వారిని, వారి కుటుంబాన్ని ఏ తెగులు, ఏ కీడు రాకుండా వారి ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో వారిని కాపాడండి అయ్యా ప్రభువా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున
వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేనని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చెయ్యునుగాక.